అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ తెల్లని వస్త్రములు తెలుపు ఈ అంశం గురించి మాట్లాడుకుందాము. ఏది చేసినా గురువు పరిచయం చేసిన విషయాన్ని తప్ప మిగతా విషయాలు మనం మాట్లాడుకోము. మనకు ఆధ్యాత్మికంలో ఆత్మను సూచించే విధంగా తెల్ల రంగు ఉన్నదని, తెలుపు ఉన్నదని, ఆధ్యాత్మికంలో చాలా చోట్ల తెల్లని వస్త్రాల గురించి, తెలుపు రంగు గురించి, నిండు పౌర్ణమి చంద్రుడు వెన్నెల కాంతి గురించి, ఈ విధంగా తెల్లని రంగు యొక్క విశిష్టతను కూడా తెలియజేయడం జరిగింది. తెలుపు ఆత్మకి గుర్తు అంటే ఆత్మని సూచించేదిగా ఉంది అని మనకు ఆధ్యాత్మికంలో గురువు చెప్పడం జరిగింది. అనేక మంది పెద్దలు కూడా చెప్పి ఆచరించడం కూడా జరిగింది. సరే, ఈ మధ్య కాలంలో లేదు ఇంతకుముందు ఎప్పుడైనా ఆధ్యాత్మికంలో గుర్తులు చిహ్నాలు ఉండనే ఉన్నాయి. గుర్తులు చిహ్నాలు లేకుండా ఆధ్యాత్మికం చెప్పబడదు. ఉండాలి, అవి ఉంటేనే వీటి పోలికగా చెప్పి వాటిని చెప్తాం. ఇప్పుడు త్రైతారాధనలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం కనిపించే దైవాలు అని చెప్తూ సూర్యుడు జీవాత్మకు, చంద్రుడు ఆత్మకు, నక్షత్రం పరమాత్మ గుర్తుగా చెప్పడం జరిగింది. అంటే కనిపించే దైవాలు, కనిపించని దైవాలు అని. కనిపించేవి కనిపించని వాటిని తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని కూడా దైవాలు అనటం జరిగింది. అంతేగాని సూర్యుని పట్టుకొనే దైవం అనలేదు. సూర్యుడు సూచించే విధానాన్ని బట్టి దైవం అనాల్సి వచ్చింది. సరే, తెలుపు అనేటువంటిది ఆధ్యాత్మికంలో ఆత్మకి గుర్తుగా ఉంది. స్త్రీలు పూలను ధరించడం, మల్లెపూలు ఆత్మ గుర్తు కాబట్టి, ఆత్మకు వెంట్రుక గుర్తు కాబట్టి ఆ వెంట్రుకలకి తెలుపు అనేటువంటి ధరించి గౌరవార్థంగా జీవించేది వారు, అంటే జ్ఞాపకార్థంగా జీవించేవాళ్ళు. స్థూలము సూక్ష్మం రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు మన శరీరంలో ఒక కణం తీస్తే ఆ కణంలో ఆత్మ ఉంది. స్థూలంతో మిక్స్ అయిపోయి ఉన్నది ఆత్మ. కాబట్టి శరీరం అనే దేవాలయంలో ఆత్మ అనే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవాలయం ఉంటేనే దేవుడు ఉంటాడు, దేవాలయం లేకుండా దేవుడు ఉండడు. కాబట్టి మనకి స్థూలము సూక్ష్మము రెండు కలయికతో జ్ఞానం తెలుసుకోవాల్సి ఉన్నది. స్థూలమే లేకపోతే మనం సూక్ష్మం తెలుసుకోలేం. సూక్ష్మం మీద స్థూలం ఆధారపడి ఉంది. కానీ మనం జ్ఞానం తెలుసుకోవాలి బుద్ధి ద్వారా, అంటే స్థూలం ఆధారంగానే జ్ఞానం తెలుసుకోవాలి. ఇంకొక రకంగా మనకు తెలియబడదు. అందుకు ఎక్కడ ఏ గ్రంథంలో ఏ గురువు బోధించిన ఉపమాన రీతిగా స్థూలాన్ని చెప్పి సూక్ష్మాన్ని వైపు దారి పెడుతూ ఉంటారు. ఇది సూర్య చంద్ర నక్షత్రాదులు ఏ విధంగా అయితే ప్రత్యక్ష దైవాలు, పరోక్ష దైవము జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని ఏ విధంగా తెలియజేశారో అదేవిధంగా కొన్ని గుర్తులు, కొన్ని చిహ్నాలు ఆధ్యాత్మికంలో ఉండనే ఉన్నాయి. వీటిని తక్కువ అంచనా వేయడానికి లేదు. సరే, ఇప్పుడు త్రైతారాధనలో తెల్లని వస్త్రము తీసుకొని మనం ముఖానికి కట్టుకొని, తలకి కట్టుకొని ఆరాధన చేస్తుంటాం. ఆ త్రైతారాధనలో మనకు చాలా ప్రధానమైనటువంటిది ఈ విధంగా ఈ కర్చీఫ్ తీసుకొని మూడు భాగాలుగా, ఇటు జీవాత్మ, ఆత్మ, ఇంకా చివరి కోసం వచ్చి పరమాత్మ. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రము మూడు ఆత్మల్ని తెలియజేస్తుంది. ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడు పరమాత్మ. కాబట్టి ఈ వస్త్రాన్ని ఏమంటాము అంటే ఇది ఒక గ్రంథమే. అంటే మూడు ఆత్మల విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది గ్రంథమే. మూడు కొనల్లో రెండు కొనలు కడతాం. జీవాత్మ ఆత్మ ఏకమైతే యోగం అవుతుంది, దాని ద్వారా మోక్షం పోతాము అని. ఇప్పుడు ఇది విద్య నేర్పించేటువంటి విధానం కాబట్టి ఇది గ్రంథంతో సమానం, గురువుతో సమానం. కాబట్టి మనము ఆధ్యాత్మికంలో ఉపయోగించే వస్తువులు కానీ ఏదైనా సరే అవి ఆత్మను తెలియజేస్తే, మూడు ఆత్మల్ని తెలియజేస్తే
అవి ఎంతో విశిష్టత సంతరించుకుంది అని మనం చెప్పక తప్పదు. సరే, ఇప్పుడు శరీరం మీద స్థూలంగా మనం ఒక తెల్లని వస్త్రాన్ని ధరించాం. ఇప్పుడు ఇది ఆత్మకి గుర్తుగా మనం ధరించాము. కొంతమంది శాంతికి గుర్తుగా ధరిస్తాం. ఇప్పుడు ఆత్మకి గుర్తుగా ధరించటం అనేది ఒక భావం అయితే, శాంతికి గుర్తుగా ధరించడం అనేది ఒక భావం. రెండు భావాలు ఉన్నాయి దీంట్లో. ఇది రెండు భావాలు తెలియజేస్తుంది. ఈ తెల్లని వస్త్రము రెండు భావాలని తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మ అనే భావం కలిగి ఆత్మకి గుర్తుగా చూడగానే ఆత్మ గుర్తొస్తే వాడిది మంచి భావం, సద్భావం, జ్ఞానభావం. అందులో ఏ తప్పు లేదు. ఆ భావంలో ఆత్మే ఉంది, దేవుడే ఉన్నాడు. ఇంకొకడు శాంతి గుర్తుగా ధరించానంటాడు. ఆ భావం గుణాలకు సంబంధించింది. కాబట్టి 36 గుణభావాల్లో అన్ని మనోభావాలే. మీ మనోభావాలని జనాల మీద రుద్దొద్దు అంటారు. అంటే 36 గుణాలలో ఏ గుణం రుద్దినా మనోభావం కిందికే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ భావం దేన్ని తెలియజేస్తుంది? ఈ రంగు ఏ భావాన్ని తెలియజేస్తుంది అంటే, ఈ 36 గుణభావాన్ని తెలియజేయకుండా 3 ఆత్మల జ్ఞాన వివరాన్ని తెలియజేస్తుంది. అంటే ఆత్మ విధానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆత్మభావం వైపుకు తీసుకెళ్తుంది. ఆత్మ కూడా ఉన్నాడనే భావంలో నువ్వు జీవించి అటువైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఇది గుణభావం అనడానికి అవకాశమే లేదు. ఇది గుణభావం కాదు. కాబట్టి తెల్లని వస్త్రము నువ్వు ధరిస్తే అది గుణభావం కాకుండా చూసుకోవాలి. ఇది ఆత్మభావం, ఆత్మ గుర్తుగా ఎప్పుడు చూసినా ఇది ఆత్మని సూచించే విధంగా ఉందని నువ్వు ఆ జ్ఞాపకంలో, ఆ భావంలో ఉండగలిగితే ఆ భావం గొప్పదే. సరే, ఇప్పుడు తెలుపు అంటే అర్థం ఏంది? ఏం తెలుపుతాం? ఆత్మనే తెలపాలి. ఆధ్యాత్మికంలో తెలపాలంటే ఏం తెలపాలి? ఆత్మనే తెలపాలి. ఈ ఆత్మని తెలిపే విధానాన్ని తెలుపు అన్నాం. తెలు రెండు కరుచుకొనే ఉంటాయి. అంటే పరమాత్మ ఆత్మ విషయాన్ని తెలుసుకోవాలని జీవుడికి చెప్పడం. ఈ తా అనేటువంటి శబ్దం కూడా ఈ తెల్లని వస్త్రాల్లో ముందుగా సంతరించుకొని ఉన్నది. తా తెలుగులో, తెలుపులో, తలలో తాళ. ఈ తా అనేటువంటిది ఆధ్యాత్మికంలో శక్తికి, ఆత్మకి గుర్తుగా కూడా ఉన్నది. పరమాత్మ గుర్తుగా ఇదే ఉపయోగిస్తుంటాము. కాబట్టి ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందింది. ఆ భావం అది. శరీరాన్ని కూడా ముట్టుకోలేదు, ఆమెకు ఆత్మ అంటే తెలియదు, కానీ ముట్టుకుంది, అక్కడ స్వస్థత పడింది. ఎందుకు? ఆమె పెట్టుకుంది ఏంటంటే, ఇతను దేవుడు, ఇతను ధరించిందైనా, ఇతను నడిచిందైనా, ఏదైనా సరే ఆ శక్తి ఉంటుంది అని ఆమె భావించుకొని, ఆ భావం పెట్టుకొని ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందినట్లుగా బైబిల్ చెప్తుంది. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో నీళ్లు ప్రసాదంగా ఎట మారినాయి? భావం పెట్టుకుంటే మారుతాయి, భావం లేకపోతే మారవు. కాబట్టి తెల్లని వస్త్రాలు ఆత్మ అంటే 3 ఆత్మల విషయంలో 3 గుణరహితమైనటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, ఈ 3 భావాలకి గుర్తుగా నువ్వు ఏది ధరించినా, నువ్వు ఏది చేసినా అది గుణరహితం. కాబట్టి అది సద్భావం అవుతుంది, భక్తి భావం అవుతుంది, జ్ఞాన భావం అవుతుంది. ఇందులో ఏం సంశయము లేదు. ఈ 36 గుణాలలో ఏ ఒక్క గుణమైనా నువ్వు ఆపాదించుకుంటే అప్పుడు మనోభావాలు అవుతాయి. ఈ మనస్సులో గుణభావాలు ఉంటాయి, ఆత్మభావాలు కూడా ఉంటాయి. అవి 36 ఉంటాయి, ఈ 3 ఉంటాయి. ఈ 3 రంగులు కూడా ఉన్నాయి. బంగారం పరమాత్మకి గుర్తుగా, వెండి ఆత్మకు గుర్తుగా, ఇత్తడిని జీవాత్మ గుర్తుగా చెప్పడం జరిగింది. రంగులు ఆ వెండి మళ్ళీ అది తెలిపేది. కాబట్టి ఈ వెండి లేదా తెల్లని వస్త్రాలు, ఈ తెలుపు, ఈ పాలు, ఇట్లా కొన్ని తెల్లటికి సంబంధించి శక్తులు ఆ భావాన్ని బట్టి వాటికి ఆ పవిత్రత వస్తుంది, గౌరవం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక రుమాలు అంటే కర్చీపు ఏ విధంగా అయితే త్రైతాన్ని సూచిస్తుంది కానీ, త్రైత భావాన్ని సూచిస్తుంది కానీ అది గుణభావాన్ని సూచించట్లేదు. కాబట్టి అది మనకు విద్యా కేంద్రంగా మారిపోయింది. విద్యా కేంద్రంగా మారిన
ఈ 3 కొనలతో కూడుకున్న ఖర్చీపు. అదేవిధంగా ఇది కూడా విద్యా కేంద్రంగా మారింది. తెలుపు ఆత్మను తెలియజేస్తుంది కాబట్టి ఈ విద్యను నేను ధరించాను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భావమే ముఖ్యం, భక్తిలో భావమే ముఖ్యము. మనంతా మాట్లాడుకునేది భక్తి భావమే అయినప్పటికీ, భక్తి యోగమే అయినప్పటికీ, ఇందులో కూడా జ్ఞానమే ఉంది, అజ్ఞానం లేదు, మూఢభక్తి లేదు. అంటే మూఢభక్తి అంటే తామస రాజస సాత్విక భక్తి కాకుండా 3 ఆత్మల జ్ఞాన విషయాన్ని తెలియనదే ఉంది, కానీ భక్తి భావంలో ఇంకొకటి ఏమీ లేదు. జ్ఞానం తెలిసి జ్ఞానం కలిగి జ్ఞానభావంతో 3 ఆత్మల విషయాన్ని తప్ప ఇంకా వేరే ప్రస్తావనకి ఏది లేదు. కాబట్టి తెలుపు ఆత్మకి గుర్తుగా అందరూ ధరించవచ్చు. దీంట్లో ఏ వెక్కిరింపులు లేదు. వెక్కిరిస్తే, అవమానిస్తే, భావం సరిగ్గా పెట్టుకున్న వాళ్ళని వెక్కిరిస్తే పాపం రాక మానవు. నువ్వు భక్తి భావంలో జాగ్రత్తగా ఉండాల్సింది. భావం చెడితే భక్తి చెడిపోద్ది. కాబట్టి తెలుపు ఆత్మను, నువ్వు తెలిపేదంతా ఆత్మనే కాబట్టి ఆత్మను తెలుపు. కాబట్టి ఈ తెల్లని వస్త్రం ధరించి ఆత్మనే తెలుపుతున్నాము అంతే కదా. ఎందుకు వేసుకున్నావు తెల్ల బట్టలు అంటే ఆత్మకు గుర్తుగా. ఆత్మకు గుర్తుగా ఎట్లా అంటే, గుర్తు అంటే ప్రపంచ పటం తీసుకొని ఇక్కడ భారతదేశం ఎక్కడుందో గుర్తుపెట్టు అంటే ఎక్కడో ఒక గుర్తు పెడతాం. ఏదో ఒక మార్కర్తోనో లేకపోతే పెన్సిల్తోనో పెన్నుతోనో గుర్తు పెడతాం. ఆ విధంగా ఆత్మకు కూడా గుర్తుండాలని దేవుడే తెల్లని రంగును ఆయన కేటాయించడం జరిగింది. కాబట్టి నువ్వు ఈ భావం కలిగి ఉంటే నీ వస్త్రానికి కూడా కొంత శక్తి వస్తుంది. నువ్వు ధరించడం చేత కాదు, నీ భావం ఆ విధంగా ఉండటం చేత. నీ భావాన్ని బట్టే నువ్వు వేసుకున్న బట్టలకు కానీ వస్తువులకు కానీ శక్తి ఉంటుంది. అది ఎటువంటి శక్తి ఉంటుంది? కర్మను తీసేసేదిగా ఉంటుంది. అంటే ఇందులో సంశయం ఉందా? మళ్ళీ ఈ బట్టలలో శక్తి ఉందంటే భావాన్ని బట్టే. ఇప్పుడు ఒక చేతిలో భగవద్గీత ఉంది, అయినా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. భగవద్గీతలో శక్తి లేదా అంటే భగవద్గీతలో శక్తి ఉండనే ఉంది, కానీ వాళ్ళ భావంలో సంస్కృత భాష అభివృద్ధి చెందాలనే భావం ఉండటం చేత వాళ్ళకి శిక్ష పడిందని గురువు చెప్పడం జరిగింది. మీ దగ్గర ఏది ఉందనేది ముఖ్యం కాదు, ఏ భావం ఉందనేదే ముఖ్యము. ఏ భావం ఉంటే ఆ భావానికి ఆ శక్తి అనేది వస్తుంది. కనుక ఇప్పుడు శక్తి సద్భావము అన్నీ కలిస్తే, అంటే ఈ ఆత్మకి గుర్తుగా తెలుపుని, నిండు పౌర్ణమిని, ఇట్లా ఈ కొన్ని గుర్తుల్ని తెలియజేసి గురువుగారు మనకు అందించి, వీటి ప్రకారం ఉండండి, ఈ భావంతో ఉండండి. మర్చిపోయినా కూడా నీకు గుర్తులు దగ్గరగా ఉంటే అవి గుర్తు చేస్తూ ఉంటాయి. గుర్తులు దగ్గరగా ఉంటే గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏమైనా తెల్లని రంగు ఆత్మకి గుర్తు, అంటే ఆత్మనే తెలియజేస్తుంది కాబట్టి అది గుణరహితం. కాబట్టి మనోభావాల విషయాలలో, గుణాల విషయాల్లో వాళ్ళు ఉండరు. కాబట్టి అటువంటి వాళ్ళు భక్తులే, శక్తులే, ఎప్పటికైనా ముక్తులే. కాబట్టి జ్ఞానం తెలిసి ఏమి ధరిస్తున్నాము, ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఏం చూస్తున్నాము, ఏమి ఆధారం చేసుకొని ఉన్నాము అనేటువంటి తెలుసుకుంటే మనం ఆత్మ అనేటువంటి శక్తి వలయంలో నడుచుకునే అవకాశం ఉంటుంది. ఇక కాషాయం రంగు ధరిస్తుంటారు, అది పరమాత్మ గుర్తుగా. కషాయము అంటే అన్ని మందు అంటే క్షమాపణ, లేదు ఏ రోగానికైనా ఏదైనా పోద్ది అని. ఆ కషాయం రంగు పరమాత్మ గుర్తు కాబట్టి ఆ రంగును కూడా ధరించే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు మనమైతే ఆత్మకి గుర్తుగా, మనం మధ్యాత్మకు గుర్తుగా, మధ్యాత్మ వస్తువులు ఏంటిది, గుర్తులు ఏంటిది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలని మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ తెల్లని వస్త్రాల మీద సంశయాలు ఏమున్నా అవి ఆచరించి చూచి వాటి అనుభవాన్ని తెలుసుకొని ఇది ఏ విధమైనటువంటి రిఫ్లెక్షన్ ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది కొంత అవగాహనకు వస్తే తప్ప మనం ఈ దారిలో విశ్వాసాన్ని అధికం చేసుకోలేము.
విశ్వాసమే ముఖ్యం. విశ్వాసం అన్నా, భక్తి అన్నా, నమ్మకం అన్నా మూడు ఒక్కటే. నువ్వు విశ్వసించకపోతే నువ్వు త్రైతంలో నిలబడలేవు. ఈ మూడు విశ్వాసానికి సంబంధించినవి. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఏది సూపి అంటే సూపి కుదరదు. కాబట్టి విశ్వాస పూరితమైనది, భక్తి పూరితమైనది, భావపూరితమైనది, మూడు ఆత్మల భావాన్నే మనం కలిగి ఉండాలి. ఆ భావం చెదిరిపోతే మనం కూడా చెదిరిపోతాము, ఏ శక్తి లేని వారంగా ఉంటాము. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి గుర్తులు, రంగులు అన్నీ ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు బోధించినా, దానికి గుర్తులు ఏమైనా అవన్నీ కూడా పవిత్రములే. చంద్రుల్లో వెన్నెల కూడా కొంత పాపాన్ని తీసేస్తుంది, క్షమాపణ జరుగుతుంది అని గురువు చెప్పడం జరిగింది. అంటే కంటి లోపాలు ఎవరన్నా ఉండుంటే వారు ప్రతి పౌర్ణమికి అదే పనిగా చంద్రుని వైపు చూస్తే శరీర శుభ్రత కలిగి, మనం శుభ్రత కలిగి చూస్తే పోతుంది నాకు అని విశ్వాసం పెట్టుకుంటే పోతుంది అని చెప్పాడు. ఆ జ్ఞానాగ్ని దగ్ధానం సర్వకర్మ అని రాశారు కదా. అంటే ఆ జ్ఞానం చంద్రుల్లో కూడా ఉంది, ఆ చంద్రుడి వెన్నెల్లో కూడా ఉంది. నువ్వు సద్భావం పెట్టుకుంటే నువ్వు ధరించిన వస్తువుల్లో కూడా అది వస్తుంది. నువ్వు ఎవరికైనా ఒక వస్తువు ఆ పాపం పోవాలని ఇచ్చినా కూడా ఆ వస్తువు ద్వారా ఆ పాపం పోయే అవకాశం ఉంటుంది. ఇదంతా భక్తి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కానీ జరగలేదు పరీక్ష నిమిత్తమా ఇంకొకటి కాదు. భక్తిలో, భావంలో 100% ఉండగలిగితే, నడుచుకోగలిగితే అప్పుడు జరుగుతుంది. జరిగింది పూర్వం పెద్దల విషయంలో జరిగింది, చాలామంది చేస్తుంటారు. కానీ అది మన అనుభవానికి రాకపోవడం చేత మనం కొంత సంశయానికి గురవుతూ ఉంటాం. కాబట్టి తెలుపు అనేది ఏం తెలుపుతాం? ఆత్మకే. ఆత్మనే తెలుపుతుంది. వాడు తెల్ల సొక్క వేసుకొని వస్తాడు అనుకో, ఏం తెలుపుతుంది? ఆ తెల్ల సొక్క ఆత్మను తెలుపుతుంది. తెలుపు ఏం తెలుపు? ఆత్మను తెలుపు, ఆత్మజ్ఞానం తెలుపు, గుణాలు కాదు. గుణాలను ఇవ్వడం తెలిపింది అనుకో, మనోభావాలు కింద వేసుకోండి, అది పోండి. ఆ దారి వేరు, ఈ దారి వేరు. ఆధ్యాత్మికంలో, భక్తి యోగంలో వస్తువులు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. ఇవి కూడా ఒక వస్తువే, శరీరాన్ని కప్పుకుంటాం. కానీ శరీరాన్ని ఎట్లయినా కప్పుకుంటున్నాము, ఒక మంచి గుర్తుగా ఆత్మ సంబంధంగా కలిగి ఉండాలనేది తెలుసుకుంటే తెల్లని వస్త్రాలు ధరించవచ్చు. ఆధ్యాత్మికంలో ఆత్మ తెలిసిన వాళ్ళు. ఈ కర్మయోగుల విషయంలో పోయినాం అనుకోండి, ఈ తెల్లని వస్త్రమే ఈ సబ్జెక్ట్ అంతా కర్మయోగుల దగ్గర పోయినాం. కర్మయోగుల దగ్గర పోతే వాళ్ళు కర్మ ప్రకారం బట్టలు వేసుకుంటాం. మళ్ళీ నువ్వు కొత్తగా ఏంది చెప్పేది? ఆ కర్మని కూడా కర్మ ప్రకారం ఎర్ర సొక్కో నల్ల సొక్కో ధరించేది ఉంది. కానీ భక్తిభావం పెట్టుకొని నేను ఆత్మకు సంబంధించిన గుర్తులతో బతకాలి అని అనుకొని ఆ భావం ఉండటం చేత అక్కడ ఆ ప్రారంభ కర్మ కొట్టేసుకొని భక్తిభావంలో నడుచుకుంటా ఉన్నాం కాబట్టి, నడుచుకోవాలనుకుంటున్నాం అనే భావం పెట్టుకున్నాం కాబట్టి అక్కడ ఆ వస్త్రములు ధరించకుండా కర్మ కొట్టేసి ఈ వస్త్రాలు ధరించడానికి, ఈ రంగులు వస్త్రాలు ధరించడానికి భావము, భక్తిభావము, ఆత్మభావం ఉండుట చేత కర్మ మారిపోద్ది. కర్మయోగులకు సవాలే. ఇప్పుడు మేము స్పీచ్ మాట్లాడుతున్నాము, ఈరోజు ఈ సమయంలో ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలని కర్మ నిర్ణయమే. కానీ ఆ కర్మ కొట్టేసి ఆ కర్మ లేకుండా చేసుకొని ఈ వస్త్రమే ధరించాలి అని నిర్ణయం తీసుకొని ఈ విషయమే మాట్లాడాలి, ఇట్లాగే ఉండాలి అనే నిర్ణయంలో, భక్తిభావంలో ప్రారబ్ధ కర్మ కొట్టివేయబడుతుంది. ఈ భావాన్ని బట్టి ఇది జరుగుతుంది కానీ ఇంకోటి కాదు. కర్మయోగులు అయితే వీటిని లెక్క చేయరు. ఎందుకంటే కర్మ ప్రకారం ఆ రోజు ఏది ధరించాలంటే అది ధరిస్తాం, ఏది జరగాలంటే అది జరుగుతుంది. ప్రారంధం మార్చడం కుదరదు, ప్రారంధంలో ఏలు పెట్టడం కుదరదు అని కర్మయోగ విధానంలో మాట్లాడతారు. అటువైపు నిలబడితే మనం కూడా చేసే పని అదే. అటువైపు కర్మయోగంలో నిలబడి జ్ఞానం చెప్తే
ఇవన్నీ చెప్పాం మనం. కానీ భక్తి యోగంలోకి వచ్చి చెప్పాల్సి వచ్చింది. మార్పు జరగాలి, బలవంతంగానైనా తేలికగానైనా భావం పెట్టుకోవడం చేత మార్పులు జరుగుతాయి. ఒకటి జీవితం మొత్తంలో ఎన్నో రకాల రంగుల వస్త్రాలు వేసుకొని ఉంటే, ఒకటి జీవితం మొత్తం తెల్లని వస్త్రాలే ధరించవచ్చు. వాడు భావం పెట్టుకుంటే, సద్భావం పెట్టుకుంటే, ఆత్మభావం పెట్టుకుంటే, అక్కడ కర్మ కొట్టేసి వాడి జీవితంలో జ్ఞాన గుర్తులతో కూడా జీవించవచ్చు. ప్రారంభంలో అనేక మార్పులు భక్తి యోగంలో సంతరించుకుంటే మారిపోతాయి. నువ్వు భక్తి భావంలో ఉంటే నీ ప్రారంభం నిన్నేం ఆటంకపరచదు, నిన్ను ఇబ్బంది పెట్టదు, నీకు అడ్డం రాదు. సరే, ఒక క్రీస్తు వాక్యం చెప్పుకొని మనం ముగించుకున్నాము. బైబిల్లో వారు అవిశ్వాసులు అగుట చేత అక్కడ అనేక సూచక క్రియలు చేయలేదు, మహత్యములు చేయలేదు, సువార్త కూడా ప్రకటించలేదని బైబిల్లో ఒక చోట చెప్పడం జరిగింది. అంటే వారు అవిశ్వాసులు అగుట చేత, విశ్వాసం లేదు, విశ్వాసం లేని వారి దగ్గర సువార్త ప్రకటించలేదు, స్వస్థత కూడా చేయలేదు అనే ఒక మాట ఉంది. ప్రతి ఒక్కరూ విశ్వాసం అనేది ఎంత ప్రాధాన్యత ఉందో మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. ఒక బోధకుడు కానీ, ఒక గురువు కానీ, ఆయన నోటి నుండి ఒక మాట మనకు తెలియబడాలంటే మన దగ్గర ఉండాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం, ఆ నమ్మిక ఏదైతే ఉందో అది చాలా 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 ముఖ్యమైనది. ఆధ్యాత్మికంలో విశ్వాసం అనేది ముఖ్యమైనది. ప్రబోధానంద స్వామి వారు జ్ఞానం చెప్పవచ్చిన సాక్షాత్తు దేవుడే అనుకున్నాం. అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసం నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. భగవద్గీత, దైవగ్రంథం, ఈ విశ్వాసం నిన్ను చాలా దూరం ఆధ్యాత్మికంలో తీసుకెళ్తాయి. కాబట్టి విశ్వాసం అనేది చాలా బలమైంది, మన ఊహకు కూడా ఉన్నంత మేలు చేసే విధంగా ఉంది. కానీ అదే విశ్వాసం తిరగబడిందా అంటే గుణాల వైపు మరలిందా, అది మనకు కీడు కూడా చేస్తుంది. కాబట్టి నువ్వు పెట్టుకున్న విశ్వాసం ఒకటే సూత్రం. నువ్వు ఏ విశ్వాసం పెట్టుకున్నా, ఎవరు ఎక్కడ భక్తి మార్గంలో ఏది చెప్పినా, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ ఈ మూడు ఉండే విధంగా భక్తి మార్గం చూపిస్తుంటే అది నమ్మండి, విశ్వసించండి. సూత్రం గట్టి నమ్మిక. పరమాత్మ విషయం కానీ, ఆత్మ విషయం కానీ, జీవాత్మ విషయం కానీ చెప్పి భక్తి మార్గంలోకి తీసుకెళ్తే దాన్ని విశ్వసించండి, అది నమ్మండి. ఈ మూడు కాకుండా మిగతా ఏది చెప్పినా అది విశ్వాసంలోకి వద్దు. ఆ విశ్వాసం మనకు వద్దు, అది మనకు అవసరమే లేదు. కాబట్టి మనోభావాలు 36 ఉన్నాయి. ఆ 36లో జోలికి మనం ఇంతవరకు పోలే. మనం ఇప్పుడు ఓన్లీ ముఖ్యంగా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. ఖర్చిపులో కూడా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. త్రైతారాధనలో కూడా పరమాత్మ, ఆత్మ, జీవాత్మ. నువ్వు భక్తిభావంలోనైనా ఈ సూత్రమే పనిచేస్తుంది. అంటే మళ్ళీ ఈ గుణాల్లోకి తీసుకోవు. భక్తిభావం అంటే గుణాల్లోకి తీసుకోవు, గుణరహితంగా తీసుకెళ్తాయి. ఈ వస్త్రాల విషయంలో శుభ్రత కూడా, శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి శరీర శుభ్రత అవసరము, మనోశుభ్రత అవసరము, వస్త్ర శుభ్రత కూడా అవసరమే. నేను ఆత్మని గౌరవార్థం చేస్తున్నావు కాబట్టి స్థలాలు కూడా ఆత్మ నిల్చున్న చోట అశుభ్రంగా ఉంటే అది ఆత్మను అవమానించినట్టే. కాబట్టి ఆత్మ నిల్చున్న చోట అంటే మనుషులు నిల్చున్న చోట, మనుషులు, ఆత్మ, శరీరం అన్నీ కలిసే ఉన్నాయి కాబట్టి ఆత్మ ఉండే చోట శుభ్రంగా ఉండటం అనేది ప్రాధాన్యత. గుడిలో కూడా చాలా శుభ్రత చేస్తుంటారు. స్థూలంగా గుడి ఉన్న ముగ్గులేసి చాలా బాగా నీట్గా అలంకరిస్తుంటారు. ఎందుకంటే దేవుని ఆలయము అని. మరి ఇది కూడా దేవుని ఆలయమే కదా, మరి దీని ఎందుకు శుభ్రంగా ఉంచుకోకూడదు? కాబట్టి శరీర శుభ్రత, మనోశుభ్రత, వస్త్ర శుభ్రత అన్నీ ఆత్మ సంబంధంలే, దైవ సంబంధంలే. నువ్వు ఆత్మని దేవుడిగా ఒప్పుకుంటే ఆత్మతో సంబంధపడిన ప్రతి విషయాన్ని కూడా తేలికగా మాట్లాడరు, తేలికగా చూడరు. కాబట్టి ముందు ఆత్మ అనే మూలాన్ని తెలుసుకోగలిగితే, ఆత్మ మూలం తెలుసుకోగలిగితే దానికి అంటుకొని ఉన్న ప్రతీది కూడా
ఆత్మ సంబంధమే అనేటువంటిది కొంత మనకు తెలియబడుతూ ఉంటుంది. కాబట్టి త్రైతము కర్మయోగం అవుతుంది. త్రైతంలో భక్తి యోగం కూడా ఉంది. త్రైతము కర్మయోగము, బ్రహ్మయోగము, త్రైతము భక్తి యోగం కూడా. కాబట్టి త్రైతంలో ఇప్పుడు మనం భక్తి యోగం చెప్పుకున్నాం. ఎందుకంటే స్థూలంతో సూక్ష్మాన్ని చెప్తూ భక్తిభావం కలిగి ఉండాలి, ఆత్మను వేడుకోవాలి, ఇట్లా అన్నీ మనం చెప్పాం. కర్మయోగంలో ఇదే సబ్జెక్ట్ కర్మయోగం చెప్తే వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంతసేపు చెప్పుకుంది భావంని బలంగా ఆత్మ మీద పెట్టి నడుచుకోవాలని ఆ భక్తి భావంలో చెప్పాం. కాబట్టి ఈ భక్తి మార్గము బలమైనది, ఉన్నతమైనది. ఈ మార్గంలో ప్రయాణించి ఈ లాభాన్ని కూడా పొందుకోగలరని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.